అవర్ ఛానల్ వీక్షరేషన్ బ్లాగ్స్ అండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి బ్లాగ్ ఏంటంటే ఇంకా పిల్లలకి స్కూల్స్ అయితే మార్పిచ్చేసామన్నమాట. సో ఎందుకు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది. అండ్ ఫస్ట్ డే స్కూల్ బ్లాగ్ అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పిల్లలు లేచి ఇంకా పడుకున్నారనమాట. ఇంకా నేను మార్నింగ్ ఏమేమి చేస్తాను అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఇప్పుడు మా మార్నింగ్ వచ్చేసి పీటీకి వెళ్ళైతే వచ్చారండి మా వారు. ఎప్పుడు తను వచ్చి లేపుతారనమాట. ఈరోజు బ్లాగ్ ఎట్లా తీయాలి కదా అనేసి నేను ముందు లేచిపోయాను. ఇది చూడండి, గుడ్ మార్నింగ్ చెప్పండి పిల్లలకి. ఇంకా మా హస్బెండ్ లేపేసి ఇంకా వాళ్ళకి స్నానం చేపిస్తారు. ఇటు చూడు, వాటర్ లేదు. ఇదిగోండి, ఇంకా తెల్లవారు అయ్యిందా, ట్యాబ్లెట్ కంపల్సరీ అండి. మా వారు డైలీ ఇస్తారండి, మర్చిపోతారనేసి కదండి. ఈరోజు ఇంకా నేను తీసుకుంటున్నాను, లేదంటే మా వారే ఇస్తారు. నా పని ఇంకా స్టార్ట్ చేస్తాను. మన వీడియో స్టార్ట్ చేసే ముందు చాలా మందికి అక్క ఇంగ్లీష్లో వస్తుంది అక్క అనేసి అడుగుతున్నారు కదా. ఏం లేదండి, నా వీడియో పైన సెట్టింగ్ ఆప్షన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి టైప్ చేసిన తర్వాత ఆడియో ట్రాక్ అని ఉంటుంది. అందులో మీరు తెలుగు కాబట్టి తెలుగు అయితే సెలెక్ట్ చేసుకోవాలంటే, ఇంగ్లీష్ కాకుండా. అప్పుడు అయితే మీకు ఈజీగా అయితే నాది మొత్తం వీడియో అంతా కూడా మీకు తెలుగులో వచ్చేస్తుంది. సో ఆ ఒక్కటి చెయ్యండి, ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా నైట్ గిన్నెలు తోముకున్నవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కూడా నేను మార్నింగే పెట్టుకుంటాను. ఎందుకంటే కొంచెం వాటర్ అన్నీ కూడా కారుతాయి కదా అనేసి ఇంకా అలా పెట్టేసుకుంటాను అనమాట. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, నేనైతే ఇట్లానే రొటీన్గా చేసేసుకుంటానండి. అండ్ గిన్నెలు అయితే ఎక్కువగా మోస్ట్లీ నేనైతే హాలిడేస్లో మాత్రమే నైట్ అవైతే వదిలేస్తాను. కానీ కంపల్సరీ స్కూల్ ఉంటే కనుక రాత్రి మొత్తం తోమేసుకుంటాను. కిచెన్ అంతా నీట్గా పెట్టుకుంటాను. మార్నింగ్ లేచి చూసేసరికి కిచెన్ అంతా నీట్గా కనిపించాలి, అలా ఉండదు అనమాట. అండ్ తర్వాత ఇక్కడ అంబల్ అనమాట. ఈ మధ్య నా అప్పుడు పాలిచ్చేదాన్నండి పిల్లలకి, ఇప్పుడు అంబల్ అనేది ఇస్తున్నాను. కొంచెం హెల్త్కి మంచిది, అండ్ తర్వాత బోన్స్కి మెయిన్ మంచిది కదా. ఇంకా బెల్లం వేస్తున్నాను, షుగర్ని అవాయిడ్ చేసేసి బెల్లం అయితే వేస్తున్నాను. మనం పెద్దవాళ్ళం అనుకోండి, పెరుగు అయితే వేసుకొని చిలకొట్టుకొని తాగేస్తాము. కానీ పిల్లలు అది ఏమంటారు, అది ఎక్కువ ఇష్టపడరు అనమాట పెరుగు వేసుకొని. అందుకోసం నేను పాలు వేసేసి అంబలు అయితే స్టార్ట్ చేస్తాను. అది కొంచెం చల్లగా అయ్యేసరికి నేను టిఫిన్ వీళ్ళకైతే రెడీ కడతానండి. ఎప్పుడు దోశ ఇడ్లీ అయితే పెట్టేదాన్ని కదా, అంటే వ్లాగ్ చేసేటప్పుడు. కానీ ఈసారి ఏంటంటే పరోటా లెక్క నార్మల్ రోటీ అయితే ఇట్లా పెట్టేస్తున్నానండి. రోటీ అండ్ పన్నీర్ కర్రీ అండి. అండ్ ఇలా పెట్టిన తర్వాత పిల్లలు కూడా చాలా ఇష్టం అనమాట. ఒక్కొక్క పని అనమాట, వాళ్ళు లేచి వాళ్ళకైతే పని చెప్పేస్తాను, మీరు ఇంకా పని చేసుకొని బ్రష్ చేసుకోండి, స్నానాలు చేసేసుకోండి, పెద్దలు అయిపోయారు కదా అనేసి అంటాను. ఇంకా వాళ్ళ డాడీ కూడా ఆ టైంలో వస్తారు కాబట్టి నాకు అంతగా అనిపించదు. మా వారు కూడా చాలా హెల్ప్ చేస్తారండి. పిల్లల్ని బ్రష్ చేపించేసి తర్వాత వాళ్ళని ఇంకా స్నానాలు అన్ని చేపిస్తే నేను జస్ట్ జడలు అయితే వేస్తానండి. వాళ్ళు ఆ పని చేసేసరికి నేను హాఫ్ అన్ అవర్లోన నేను రోటీలు అయితే చేస్తాను అండి. టిఫిన్ అయినా లేదంటే ఏదో రోజుకి ఒక్కొక్కటి అనమాట. ఇడ్లీ దోశ, తర్వాత ఒక్కొక్క రోజు పరోటా, లేదంటే ఒకరోజు ఉప్మా, ఇంకా హల్వా, అట్లా అనమాట. ఏదో ఒకటి పిల్లలకి బోర్ కొట్టకుండా ఇంకా కొంచెం వెరైటీస్ పెడితే వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా. మనం కూడా ఒకటే అంటే ఇంకా రొటీన్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి రోజుకి ఒక్కొక్కటి అలానే ఇంకా టిఫిన్ అయితే కట్టేస్తానండి. ఇట్లా ఫాయిల్ పేపర్లో పెట్టామనుకోండి, వేడిగా ఉంటుంది కాబట్టి రోటీలు అయితే అలా పెడతాను. అండ్ ఫ్రూట్స్కి వచ్చేసి ఎక్కువ క్వాంటిటీ అయితే ఫ్రూట్స్ అయితే పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటానండి. ఇక్కడ అనార్ వచ్చేసి అండ్ ఇక్కడ ఇది యాపిల్ అనమాట, గ్రీన్ యాపిల్. ఆ 2 అయితే ఫుల్గా పెట్టేస్తాను, చక్కగా తినేయాలి. అయితే లేపేసి వాళ్ళ డాడీ అయితే బ్రష్ చేపించారండి, స్నానం చేపించారు. వీడికి మాత్రం వాళ్ళ డాడీనే చేపించాలి. ఇంకా షూస్ అనేది వేస్తున్నాను అంతేని, మిగతాదంతా వాళ్ళ డాడీ చేస్తారండి. యూనిఫామ్ అంతా కూడా ఐరన్ చేసి మొత్తం కూడా వాడికి మాత్రం డాడీ మార్నింగ్ అయితే ఉండాలన్నమాట. ఇంకా నాన్న గుడ్ మార్నింగ్ చెప్పు. ఏ స్కూల్కి వెళ్తున్నావు నువ్వు ఇప్పుడు? నీ స్కూల్ పేరు ఏంటి చెప్పు? ఆర్మీ స్కూలా లేకపోతే రోజువేరీ స్కూలా చెప్పు. సిగ్గిడికి విక్కీతో చెప్పిస్తానండి. ఇంకా ఆర్మీ స్కూల్ కాదు మళ్ళీ. ఇంకా ఇక్కడ చూడండి, వీడైతే ఫస్ట్ లియాన్ స్టడీ, ఇంకా అంబల్ తాగుతారండి. మార్నింగ్ అయితే నేను రాగి అంబలి అండి చేశాను కదా, ఇదే పెడుతున్నానండి. పాలని మానేశాను, ఎందుకంటే ఇది మంచిది కదా, అందుకే బెల్లం వేసేసి చేస్తాను కొంచెం తీయగా ఉండడానికి. పిల్లలకి ఇష్టం లేకుండా కష్టంగా అయితే తాగుతున్నారండి, తప్పదు కదా. ఇది పెట్టామనుకోండి ఒక 1 hour 2 hours అయితే ఉంటుంది. పాలు అనుకోండి ఒక హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోద్ది. బాగుందమ్మా, బాగుందా. ఇంకా స్కూల్కి అయితే స్టార్ట్ అవుతారనమాట. చుట్టూ అంతా ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంకా అంబ తిని పెట్టేస్తారు. పాపను కూడా మీకు చూపిస్తానండి. పాప వచ్చేసి రెడీ అవుతుంది. తనది ఇంకా ప్రాబ్లం లేదు, పాపని రెడీ అయిపోద్ది. జస్ట్ తనకి జడలు వేయాలి అంతేనే. బాగా ఓకే గ్యాస్, ఇంకేమైనా షెడ్ చేస్తాను. ఇక్కడైతే టిఫిన్ బాక్సెస్ తర్వాత బ్యాగ్ అన్ని కూడా రెడీ చేసేసాను. వీళ్ళు లేచే ముందు అన్ని రెడీ చేసి మళ్ళీ వీళ్ళకైతే వేస్తాను. పాపకనమాట, పాప కూడా రెడీ అయిపోయింది. విక్కీ విషు
ఎప్పుడు 7:30కి వెళ్ళేవాళ్ళండి. ఈసారి ఏంటంటే ఎట్లా మా సైడ్ నుంచి బస్సు వస్తుంది కాబట్టి మళ్ళీ 8:10కి అయితే అట్లా మార్చేస్తాము. 8:10కి వస్తే మళ్ళీ డ్రాప్ చేద్దాం అనేసి. హడావుడి అయితే ఏం లేదు. ఇంకా రెడీ తినేస్తుంది. ఇంకా జడలు అయితే వేయాలండి. జడలు వేసిన తర్వాత ఇంకా డ్రాప్ చేసేయాలి. బర్త్డేకి నేను పాప హెయిర్ స్టైల్ అయితే కట్ చేస్తానండి. సో ఇప్పుడు పిలకలు అయితే రావట్లేదు అనమాట. అప్పుడు పెద్దగా వచ్చేది, అదైతే చాలా ఏడుస్తుంది. నా జుట్టు అంతా కట్ చేయించావు, నాకు ఇప్పుడు పిలకలు రావట్లేదు, పెద్దగా ఉండాలి నా జుట్టు అనేసి అంటుంది. ఇంకా ఇక్కడ నుంచి కట్ చేయంలే, ఇంకా అలా కట్ చేస్తుంటే మంచిగా వస్తుంది అనేసి తనకు చెప్పడం జరుగుతుంది. తనకైతే ఎక్కువగా జుట్టు ఉంటేనే ఇష్టం అండి. అండ్ పిల్లలకైతే ఇంకా స్కూల్ టైం అయితే 7:30కి అయితే అయిపోతుంది. ఇంకా వాళ్ళని ఇంకా డ్రాప్ చేయడానికి అయితే నేను ఇంకా కిందకి వెళ్ళేసి వీళ్ళకైతే డ్రాప్ చేపిస్తామండి. పైనుంచి కిందకి వెళ్ళాలి తెలుసా. చలో 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 చలో. మీ ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు కదా. ఎస్ వచ్చేసాము. ఇప్పుడు చెప్పు విక్కీ, మీ స్కూల్ నేమ్ చెప్పు గట్టిగా. లడ్కి గుడియా ఆప్ ఇधर का चले दे కుహు. గుడ్ మార్నింగ్ బోలో వీళ్ళ ఫ్రెండ్స్ అండి, మా బ్లాక్ వాళ్ళు అందరూ. గుడ్ మార్నింగ్ బోలో. చలో విక్కీ. ఇంక ఇదిగోండి వెళ్తున్నాం మేము. లేట్ వెళ్తే కనుక మేము అక్కడికి వెళ్ళాలి, లేదు అంటే మా బ్లాక్ దగ్గరికి వచ్చేస్తుంది. అందరు కూడా ఇంక వెళ్తున్నారు స్కూల్. దాదా నేను ఏమైంది దా కూడా ఫ్యామిలీస్ మార్నింగ్ వచ్చి ఇంకా ఇలా విడిచిపెట్టే కాదు. ఈరోజు ఒక్కరోజు ఏమైందంటే లేడీ పంపిద్దాం అనేసి ఇంకా బస్ స్టాప్కి అయితే వచ్చేసామంటే, లేదంటే నార్మల్గా ఇంటి దగ్గరే వస్తుంది అనమాట. మా అవతారాలు చూడండి, మార్నింగ్ ఇట్లా ఉంటుంది. ఇవి బెంగాలమ్మ ఈమెకేం అర్థం కావట్లేదు, ఏం అర్థం అవుతుంది అనేసి అంటుంది. పిల్లలందరూ ఇదిగోండి ఇక మార్నింగ్ వెళ్ళే పిల్లలు. మా విక్కీ దాంట్లో బెల్ట్ కదిలింది అనేసి, నాది కదులుతుంది అనేసి అల్లరి చేసింది వాళ్ళ మమ్మీకి. ఇంక వెంటనే తీసింది. ఓయ్ ఫోటో కోసం స్మైల్ ఇస్తున్నారు ఇప్పుడు. విక్కీ వాళ్ళ బస్సు ఇది. ये पीछे क्यों चली गई मेरा लड़की? సో ఇంకా బస్ అయితే వెళ్ళిపోయింది గైస్. ఫ్రెండ్స్ వచ్చేసామా, వాళ్ళు డ్రాప్ చేసి. ఇంట్లో మాత్రము ఎలా ఉందంటే భయం వేస్తుంది ఇంట్లోకి వెళ్ళాలన్నా, అంత పని అయితే ఉందండి. చూపిస్తాను. నాకే కాదు ప్రతి ఒక్కరికైతే పని ఉంటుంది. నేను ఇంకా 3వ ఫ్లోర్కి అయితే వెళ్ళాలి, 3rd ఫ్లోర్ కాబట్టి చాలా కష్టం అనమాట. పైనుంచి కిందకి దిగాలన్నా మళ్ళీ పాల కోసం రావాలి, కచడా వస్తుంది, తర్వాత వాటర్ వస్తుంది. రోజుకి ఒక 10 సార్లు అయిపోతుంది నాకు. ఇదిగోండి ఇంకా సో ఇలా పడిపోయి ఉన్నాయి. ఏదంటే మార్నింగ్ టవల్స్ అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. బెడ్ అంతా సాఫ్ చేసుకుంటాను. ఇదిగోండి చంద్రవందరంగా ఎక్కడ చూసారా ఈ పూల్ సెట్. సో ఇవన్నీ ట్యూషన్ బ్యాగ్స్ అని, ఆయిల్స్, ఇక సాంగ్స్ వేసేసుకుంటాను చక్కగా. బ్లూటూత్ ద్వారా సాంగ్స్ వేసుకొని మంచిగా తింటాను. బాగా యూజ్ అవుతుంది తెలుసా. 1 మంత్ అయింది అది సాంగ్స్ వేసుకుంటాను. ఇంకా ఈ రూమ్ చూపిస్తాను. అసలు కిచెన్ రూమ్ చూడండి ఒక్కసారి, భయంకరమైంది, భయం వేసేస్తుంది. గిన్నెలన్నీ అంబాలు చేశాను, అది తర్వాత టిఫిన్వి, ఓహో మార్నింగ్ అంతా చేశానా, మళ్ళీ ఎలా అయిపోయిందో ఇవన్నీ కూడా చేసుకోవాలి, కడుక్కోవాలి. ఇదంతా సాఫ్ చేసి మళ్ళీ ఆఫ్టర్ చేస్తాను. మీకు నా ట్యాబ్లెట్స్ తీసేసి అట్లనే పడేయడం ఇలా ఉంటుందండి ప్రతి ఒక్కరి హౌస్ కూడా. ఇది ఓన్లీ సాఫ్ చేశారు అంతే. ఇవన్నీ తీసి అక్కడ పడేశారండి. మా వారికి కూడా టైం ఉండదు కదా. ఇవన్నీ తీసి ఇంకా మడత పెట్టేసుకోవాలి, సరిపోద్ది. కింద బట్టలు పడిపోతాయి. ఇవన్నీ ఇంకా చేసేసుకోవడమే అని నాకు ఒక 2 అవర్స్ పట్టేస్తుంది.
వెళ్ళిపోయిన తర్వాత రొటీన్గా నేను అయితే వర్క్ చేసుకుంటాను. ఫస్ట్ జాడు కొట్టిన తర్వాత మాఫ్ అయితే పెట్టేస్తానండి, పోచ అయితే పెడతాను. ఇంకా డైలీ పెట్టుకుంటే మంచిది కదా, మనకి బాగుంటుంది, ఇంకా నడుస్తూ ఉంటాం కాబట్టి. ఇంకా బయట లోపలంతా మొత్తం కూడా తుడిచిన తర్వాత కడిగేసుకుంటాను. అండ్ ఇక్కడ చెప్తానండి, పిల్లల్ని అయితే స్కూల్లో ఎందుకు మానిపించేసాను ఏంటి అనేది కూడా. మేము అండమాన్లో ఉండేటప్పుడు ఆర్మీ స్కూల్కే పంపించేదానండి. అక్కడ ఏంటంటే ఫెసిలిటీస్ లేవన్నమాట, అంటే బయటకి వెళ్ళి చదవాలి. సో ఇంకా లొకేషన్ కూడా అంత మంచిది కాదు కాబట్టి బస్సులో అయితే పిల్లలకి బయట ప్రైవేట్లో అస్సలు వెయ్యలేదు. ఇక్కడే అందుకోసమే ఇంకా స్టడీ కూడా నాకు అంతగా అనిపించలేదండి ఆర్మీ స్కూల్లో, అంటే అది అండమాన్లో మాత్రమేని. సో నాతో పాటు కొంతమంది కూడా అలా అనిపించింది, ఇంకా మొత్తం వెనక పడిపోయారనమాట పిల్లలు కూడా. తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొంతమందితో విన్నాను, ఇక్కడ కూడా అట్లనే ఉందనేసి విన్నానండి ఆర్మీ స్కూల్స్. సో ఎక్కువ ఏంటంటే స్ట్రిక్ట్ అనేది ఉండదు. తర్వాత అంటే స్టడీ అనేది కొంచెం వెనక్కి అనిపిస్తుంది నాకు, అందుకే మళ్ళీ నేను మానిపించేసానండి. ఇప్పుడు మానిపించి నేను ప్రైవేట్లో వేసాను. సేమ్ ఫీజు ఉంటుందండి, ఆర్మీ స్కూల్ ఏం ఫ్రీ కాదు, దానికి కూడా డబ్బులే ఉంటాయండి. ఫస్ట్ చాలా దాంట్లో ట్రై చేసాము పెద్ద పెద్ద స్కూల్లో, అక్కడ ఏంటంటే చాలా లాంగ్ అయిపోతుంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో తర్వాత చాలా ఉన్నాయి అలానే, ఇంకా చాలా అంటే చాలా దూరం అనమాట, అంటే ½ అన్ అవర్ పట్టేస్తుంది. ఇంకేదో రోజ్ వ్యాలీ అనేది చాలా బాగుందనేసి విన్నాము, ఇంకా ఆ స్కూల్లోనే ఇంకా జాయిన్ చేయడం జరిగిందండి. పిల్లలకంతా మెయిన్ స్టడీస్ ఇంపార్టెంట్ కదా, పిల్లలు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ స్టడీస్ కోసం మనము ప్రయత్నిస్తూ ఉంటాం కదా, అదనమాట. అందుకోసం నేనైతే మానిపించానండి పిల్లలకి. ఇప్పుడు చక్కగా బయట వెళ్తున్నారు, బస్ కూడా మాకు కిందన వచ్చేస్తుంది, ఏం ప్రాబ్లం లేదండి. అండ్ స్టడీస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది తెలుసా. నేను ఇప్పటికి వాళ్ళు లాస్ట్ 1 మంత్ కూడా పంపించాను, అండ్ ఇప్పుడు కూడా చదువుతున్నారు కాబట్టి వాళ్ళ రైటింగ్ అని ఏదైనా ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను ఇట్లా రెడీ చేసుకుంటానండి. బాక్స్ మాత్రం చాలా యూజ్ అవుతుంది, ఇలానే పెట్టుకుంటాను అనమాట. ఇంకా బనానా వచ్చేసి నేను బయట పెట్టేస్తానండి. బాక్సెస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి కదా, ఇట్లా నేనైతే స్టోర్ చేసుకుంటాను. మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో అయితే చెప్పాను. నేనైతే ఇవి తీసుకుని 2 మంత్స్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ఆర్డర్ పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంక ఇది అయిపోయిన తర్వాత జాడు కొట్టిన తర్వాత ఈ మధ్యన ఏసీ తీసుకున్నాం కదండి. ఏసీ పెట్టేటప్పుడు ఏంటంటే గాలి అనేది బయటకు వచ్చేస్తుంది, అందుకోసమే నేను ఇవి కూడా తీసుకున్నానండి. ఇవి డోర్ గర్డ్స్ అనుకుంటా. సో ఇవి నేమ్స్ వచ్చేసి ఇవి చాలా బాగుంది, కిందకి అలా పెట్టేస్తే చాలు ఏదైనా పురుగులు రాకుండా. ఇంకా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షాకాలం కూడా యూజ్ అవుతుంది, వాన రాకుండా. తర్వాత ఇంకా ఏసీ కూడా గాలి వెళ్ళిపోకుండా కూడా ఇవి యూజ్ అవుతుంది. చాలా పొడుగు వచ్చని నేనైతే కొంచెం కట్ చేయాలండి. ఇట్లా నేను మొత్తం 6 అయితే తెప్పించాను. సో మీరే చూడండి, ఇక్కడ మొత్తం స్ట్రిప్గా అట్లా అయిపోతుంది అనమాట. ఇంతకు ముందు అయితే నేను మ్యాట్స్ అన్ని పెట్టేసి మొత్తం గలీజ్గా ఉండేది, ఇప్పుడు ఏం లేదు. అలా పెట్టేసి నేనైతే ఇట్లా పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఇంత ఎక్స్ట్రా వచ్చిందనమాట. కొన్ని డోర్స్ ఏంటంటే పెద్ద పొడవుగా ఉంటాయి కాబట్టి ఇలా అనమాట. ఇవైతే బాగా యూజ్ అవుతుంది, ఇంకా ఇలా పెట్టేసుకుంటున్నానండి. అండ్ ఏసీ కూడా హవా అనేది అసలు బయటకి, గాలి అనేది బయటకు వెళ్ళట్లేదు, నీట్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇంకా పాలు అనమాట. పాలు వచ్చేసి 9:30కి అయితే వస్తాయి, ఒక్కోసారి 9:20కి అలా వస్తుంటారు. పాలు కూడా మానిపించేసానండి. నేను ఇప్పుడు మనీ ఇస్తున్నామంటే కనుక మనకి ఎక్కడ బాగుంటే అక్కడే కదండి. సేమ్ ప్రైస్ ఇచ్చేటప్పుడు ఇంతకుముందు పాలలో నీళ్ళు ఎక్కువ కలిపేసేవాళ్ళు, ఆ నీళ్ళు ఎంత కలుపుతున్నారు అనేది కూడా నేను ఇక్కడ మీకు టెస్ట్ చేసి చూపిస్తాను చూడండి. పాలు అనేసి ఇక్కడ 30 అని ఉంటుంది, ఇట్లా ఒక మిషన్ ఉందండి లాక్టోమీటర్ అనేసి. ఇక్కడ మనకి 30 ఉంటే కనుక రెడ్ లైన్ ఉంది కదా, అది మొత్తం ప్యూర్ మిల్క్ అనేసి అనమాట. సో ఇందులో 1 లీటర్కి ఎంత కలుపుతున్నారని కూడా మనం తెలుసుకోవచ్చు. లాస్ట్ టైం నేను తీసుకున్నప్పుడు అయితే ½ లీటర్ కలిపేవాళ్ళు, ఇక్కడ చూడండి ½ లీటర్ అనమాట. 1/4 అంటే ½ లీటర్ అండి. చక్కగా 20 వరకు అయితే రాకూడదు రీడింగ్, అంటే 20కి 30కి మధ్యలో వస్తే మంచి పాలు అనమాట. సో ఈ లాక్టోమీటర్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ వాటర్ నేను వేసి చూపిస్తున్నాను చూడండి. ఇది మొత్తం వాటర్ కాబట్టి మొత్తం పైకి అయితే వచ్చేస్తుందండి. సో గ్లాస్ కొంచెం చిన్నగా అయిపోయింది అంతే, తప్ప ఇంకేం కాదు. సో ఇంకా ఇదిగోండి మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్నాను. అండ్ లాక్టోమీటర్ అండ్ తర్వాత ఏసీ కోసం నేను కర్డ్స్ తీసుకున్నాను కదా, అవన్నీ కూడా మీకు లింక్స్ కావాలంటే నేను ట్యాగ్ చేశానండి, మీరు కూడా తీసుకోవచ్చు. వెజిటేబుల్ బాక్సెస్ అన్నీ కూడా. సో ఇదిగోండి ఇంకా నీట్గా ఇలా పెట్టేసుకుంటాను అనమాట. ఫైనల్గా ఇలాగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కూర్చొని కొంచెం అలా రెస్ట్ తీసుకొచ్చేసరికి వాళ్ళైతే వచ్చేస్తారు. టైం అయిపోయింది, ఇంకా నేనైతే భోజనం చేస్తాను, ఇంకా తినేసాను కూడా. ఇప్పుడు పిల్లలు అయితే కింద ఉన్నారు, వస్తున్నారు పాపం పైకి అయితే ఎక్కేసి. ఆల్రెడీ లియాన్స్ అయితే వెళ్ళిపోయాడు. పాపం విక్కీ అవతారం చూడండి ఎలా అయిపోయిందో. వచ్చావమ్మా పాపం, ఇంకా అలసిపోయింది. ఇంకా వచ్చిన తర్వాత ఏమేమి చేస్తుంది విక్కీ? శుద్ధి ఇంకా ఓకే. ఎలా అనిపిస్తుంది స్కూల్ నీకు? వాడి తమ్ముడు చూపిద్దాం. ఉక్క పెడుతుంది కదా మా లియాన్స్. చూడండి గైస్, ఫ్రెండ్స్ లియాన్స్ వచ్చేసిండా, చక్కగా తీసేసుకుంటున్నాడండి. గుడ్ బాయ్ ఓయ్ నాన్న వచ్చావా? చూడండి గైస్, గుడ్ బాయ్ అయిపోయాడు. వాడి డ్రెస్సెస్ అన్నీ తీసేస్తాడనమాట. అమ్మ ఇప్పుడు ఇంకా వీళ్ళని ఇంకా పడుకొని పెట్టేసి చక్కగా తినబెట్టేసి పడుకొని పెట్టేస్తాను.